వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి వేదికగా తెలుగు తమ్ముళ్ల తన్నులాట. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం మంత్రుల ముందే రక్తం చిందించిన తెలుగు తమ్ముళ్లు. చల్లాబాబు రెడ్డి వర్సెస్ మధుసూదన్ నాయుడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రుల సమక్షంలోనే పుంగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు బాహాబాయికి దిగారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లాబాబు రెడ్డి వర్గం, అలాగే వ్యతిరేక వర్గమైన మధుసూదన్ నాయుడు అనుచరుల మధ్య జరిగిన ఈ ఘర్షణ పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై సుమన్ టీవీ ప్రత్యేక కథ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నాయకత్వ మార్పు, అలాగే కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసం తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిచ్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం ప్రారంభం కాకముందే సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబుని కొనసాగించాలని ఆయన అనుచరులు భావిస్తుండగా, నియోజకవర్గంలోని నాయకత్వాన్ని మార్చాల్సిందేనని మధుసూదన్ నాయుడు వర్గం పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ 2 రోజుల క్రితం పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ మార్పు విషయమై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీంతో ముల్లంగి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని మార్చాలని చంద్రబాబు నాయుడిని కలిశారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన చల్లాబాబు రెడ్డి వర్గీయులు మధుసూదన్ నాయుడు వర్గీయులపై పూల కుండీలు విసిరి పిడిగుద్దులతో వారిపై దాడి చేశారు. ఈ తోపులాట ఘర్షణలో వెంకటరమణ తీవ్ర రక్తగాయమైంది. మంత్రుల కళ్ళెదుటే హోటల్ ప్రాంగణం కాస్త రణరంగంగా మారిపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు సమావేశాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. నిజానికి పుంగనూరు టీడీపీలో ఈ వర్గపోరు ఈనాటిది కాదు. గత ఎన్నికల నుంచి ఇక్కడ చల్లాబాబు నాయకత్వంపై స్థానిక నేతల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోని క్యాడర్ ను సమన్వయం చేయడంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ విఫలమయ్యారని, అలాగే పార్టీ బతికించుకోవాలంటే ఇన్ఛార్జ్ ఖచ్చితంగా మార్చాలని చెప్పేసి మధుసూదన్ నాయుడు, అలాగే చౌడేపల్లి మండలానికి చెందిన లక్ష్మణ్ రాజు వర్గం అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లాబాబురెడ్డి మాత్రం తాను సుదీర్ఘంగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, తనను మార్చడం సరికాదంటూ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘర్షణ పర్వంలో మరో కీలక పరిణామం ఏమంటే, ఈ గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన స్థానిక మీడియా ప్రతినిధులపై కూడా చల్లాబాబురెడ్డి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసి స్థానిక పాత్రికేయులను గాయపరిచారు. దీనికి నిరసనగానే జర్నలిస్టులందరూ హోటల్ వెలుపలికి ధర్నా దిగారు. ఈ ధర్నా దిగడంతో అక్కడే ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డిలు పాత్రికేయుల వద్దకు వెళ్లి వారికి క్షమాపణలు చెప్పి పాత్రికేయులపై దాడి చేసిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని, వారిపై కేసులు పెడతామని చెప్పడంతో పాత్రికేయులు కాస్త శాంతించారు. మొత్తానికి మంత్రుల ప్లాన్ తెలుగు తమ్ముళ్ల తన్నులాట బెడిసి కొట్టింది. పుంగనూరులో టీడీపీ పరువు బజారున పడిందంటూ సొంత పార్టీ సీనియర్ నేతలే తలపట్టుకుంటున్నారు. మరి ఈ అంతర్గత విభేదాల పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి హేమాహేమీలను ఎదుర్కోవాలంటే కేవలం సానుభూతి సరిపోదని, దూకుడుగా ఉండే కొత్త నాయకత్వం కావాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే సోమల మండలానికి చెందిన మధుసూదన్ నాయుడు, చౌడేపల్లికి చెందిన లక్ష్మణ్ రాజు, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన వెంకటరమణ రాజు లాంటి నేతలను రేసులేకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామాజిక రాజకీయ బలాలను క్షేత్రస్థాయిలో సవాలు చేయగల ఆర్థిక అంగబలాలు ఉన్న నాయకుడిని ఇన్ఛార్జ్ గా పెడితేనే త్వరలో జరగనున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో తెలుగుదేశం పార్టీ జెండా పాతగలమని చెప్పేసి ఈ వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన బలాన్ని కాపాడుకుంటూ తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే, ఆయన్ని ఢీకొట్టాల్సిన తెలుగు తమ్ముళ్లు మాత్రం వీధి పోరాటాలకు దిగడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం అసాధ్యమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి అధిష్టానం పెద్దిరెడ్డి బలాన్ని తట్టుకునేలా చల్లాబాబురెడ్డికి లైన్ క్లియర్ చేస్తుందా, లేక కొత్త సమీకరణాలతో ఇన్ఛార్జిను మారుస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది. పుంగనూరు ఇన్ఛార్జిపై మీరేమనుకుంటున్నారో ఈ కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని పొలిటికల్ వార్తలు, విశేషాల కోసం సుమన్ టీవీ చిత్తూరును లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.